హాయ్ ఫ్రెండ్స్, మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్. నా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఈ వీడియో వచ్చేసి నిన్న మేము మేకపోతులకి మందుల కోసమని కోదాడ వెళ్తుంటే మధ్యలో చిల్లకల్లులో సంత జరుగుతుంది. ఈ సంత వచ్చేసి ప్రతి శనివారం చిల్లకల్లు, జగ్గైపేట మండలం, ఎన్టీఆర్ జిల్లా, చిల్లకల్లు గ్రామం, అక్కడ ప్రతి శనివారం సంత జరిగిద్ది. మా ఊళ్ళో మేకపోతులు కొంటుంటే అటు వెళ్ళేసి ఒక 2 క్లిప్స్ తీశాను. కానీ ఎవరిని కూడా ఎక్కడ రేట్లు ఎంత ఏంటి అనేది ఏమీ అడగలేదు. మా మామయ్య అప్పటికి ఏం కాదు వీడియో చేసుకో, ఏం కాదు అన్నాడు. కానీ నేనే ఆడపిల్లనని కొంచెం వెనక్కి తగ్గాను. ఈ వీడియోలో మీకు ఇంకొక విషయం చెప్తా. నేను నా ఛానల్లో అప్లోడ్ అయిన ఫస్ట్ గొర్రెల వీడియో అంటే పళ్ళ గొర్రెలు 95 గొర్రెలు అనేసి ఒక వీడియో చేశాను. నేను ఫస్ట్ అప్లోడ్ చేసిన వీడియో అదే నా ఛానల్లో. ఆ గొర్రెలు నేను వీడియో అప్లోడ్ చేసిన 2 డేస్కే అమ్మేశారు వాళ్ళు. ఆ గొర్రెలు ఇక్కడ సంతలో ఉన్నాయి అని అంటే వీడియో తీద్దాము అన్నట్టుగా గొర్రెల కట్టల కాడికి వెళ్ళాము. కాకపోతే అప్పటికే ఆ సంతలో కూడా అయ్యి అమ్ముడిపోయినాయంట. వాళ్ళు తోలుకెళ్తుంటే ఒక్క 2 సెకండ్స్ అట్లా వీడియో తీసా. అది కూడా నేను లాస్ట్లో యాడ్ చేస్తా. నేనేమనుకున్నానంటే అమ్మారు కదా, తీసుకెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీసి అది కూడా మీకు చూపించాలి అనుకున్నా. కాకపోతే ఏం జరిగిందంటే మా బాబుకి హెల్త్ బాగోలేక నేను హైదరాబాద్ వెళ్ళాను. నేను హైదరాబాద్ వెళ్ళిన సమయంలోనే వాళ్ళు గొర్రెలు తీసుకెళ్ళడం జరిగింది. అందుకనే ఆ వీడియో తీయలేకపోయా, లేదంటే ఖచ్చితంగా తీసేదాన్ని. ఈ గొర్రెలు బాగున్నాయి కదండి, చుక్కల గొర్రెలు. వీటి కాస్ట్ అడుగుదామని ఇక్కడ చాలాసేపు ఆగా. కాకపోతే వాళ్ళ ఓనర్ లేరంట. ఆయన నేను జీతగాన్ని, మా ఓనర్ లేరు అన్నట్లుగా చెప్పలేదు. ఇగో ఇవేనండి తోలుకెళ్ళే గొర్రెలే, వాళ్ళు అమ్మేసిన గొర్రెలు. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.